హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము మెంతి కూర పప్పు ఎట్లా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇట్లా పప్పు ఉడకబెట్టుకోవాలి. కుండలోనే ఉడకబెడతా. కావలసిన పదార్థాలు: టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి. మెంతి కూర బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. 5 కట్టలు మెంతి కూర ఇది. ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. టమాటాలు ఇట్లా. మెంతి కూర సపరేట్గా వాటర్ నుంచి తీసుకోవాలి. పప్పు ఉడుకుతుంది ఫ్రెండ్స్. పప్పు ఇట్లా ఉడికినప్పుడు మొత్తం వేసుకోవాలి ఫ్రెండ్స్. మధ్యలో ఇలా పప్పులు వేసి ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఉడకాలి ఇంకొక పావు గంట. ఉడికేటప్పుడు పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలానే సరిపోయితే సాల్ట్గా వేసుకోవాలి. కొద్దిగా కారంగానే వేసుకోవాలి ఫ్రెండ్స్. సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి. తాలింపుకి కొద్దిగా వేడికి ఎక్కినాక మినప్పప్పు వేసుకోవాలి. కొద్ది శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఎల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి 4. తాలింపు ఇప్పుడు పప్పులు వేసుకోవాలి. మెంతి కూర పప్పు రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. పప్పు రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. మెంతి కూర పప్పు ఉడికిపోయింది. పప్పు మొత్తం వేడి వేడి అన్నంలో వేసుకొని తినాలి.